యార్డ్ సార్. ఇది మెయిన్ మనకు కనిపించేది సిద్దిపేట టు రామాయపేట్ టువర్డ్స్ కామారెడ్డి వెళ్ళే 4-way లైన్ సార్. ఇది ఈ 4-way లైన్ కానుకొని జస్ట్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్ లో మనకు ఒక 21 ఎకరం వచ్చింది సార్ మనకి ఈ రోజే. అది కూడా మనకు 30 ఫీట్ల మట్టి రోడ్డుకు ఎక్సలెంట్ బిట్ సార్. ఇది 4-way లైన్ కు జస్ట్ 100 మీటర్ల డిస్టెన్స్ లో మనకు, అది కూడా జేపీఎస్ బస్ స్టాప్ నుంచి మనకు 96 కిలోమీటర్ డిస్టెన్స్ లో అతి తక్కువ ప్రైస్ లో మనకు 21 ఎకరా సార్. మనకు ఒక్కసారి సైట్ చూద్దాం సార్. మనకు ఈ రోడ్ నుంచి జస్ట్ మట్టి రోడ్ 30 ఫీట్ల మట్టి రోడ్ 100 మీటర్లు మాత్రమే సార్. మనకు 30 ఫీట్ల మట్టి రోడ్ సార్. ఇది 4-way లైన్ నుంచి జస్ట్ మనకు 100 మీటర్లు మాత్రమే సార్. ఇది బిట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బిట్ సార్. మనకు 3 బోర్లు ఉన్నాయి ఇందులో ఈ సైట్ లో. ఒకసారి సైట్ కూడా మనం దగ్గర దాకా వచ్చాం సార్. ఇప్పుడు సైట్లోకి ఎంట్రీ అయినాం సార్. జస్ట్ 100 మీటర్లు 4-way లైన్ నుంచి 100 మీటర్లు సైట్లోకి ఎంట్రీ కాగానే మనకు చుట్టూ మనకు ఫ్రంట్ 3 కార్స్ తో ఒక గోడ ఉంది సార్. ఒక గేట్ తో ఆల్మోస్ట్ మొత్తం బందోబస్తు గేట్ కూడా చేయించారు. సో సైట్ అనేది మనకి ఇది సార్. మనకు టోటల్ గా మనకు 21 ఎకరా. ఈ కనిపించేది మొత్తం ఎర్ర నేల సార్. మనకు ఇందులో మనకి ఇప్పుడు కనబడేది మొత్తం 10 ఎకరాలలో మనకు టమాటా తోట పెట్టారు సార్. మనకు మొత్తం కంప్లీట్ గా 10 ఎకరాలలో టమాటా తోట. ఏదైతే సైట్ మనకు ఇక్కడ మీరు చూస్తారు కదా సార్, ఇక్కడ చుట్టూ మనకు కడీలు ఉందో ఈ లైన్ నుంచి మనకు స్టార్ట్ అయ్యి మనకు అక్కడ చివరి కనబడుతుంది కదా సార్. మనకు లాస్ట్ లో ఇది ఎంత దూరం ఉందో అక్కడ కడీలు, మళ్ళీ ఆ కడీల నుంచి సైట్ అనేది అక్కడ చుట్టూ అటు ట్రాన్స్ఫారం, ఎక్కడ ట్రాన్స్ఫారం నుంచి మళ్ళీ ఇక్కడ ఆ చెట్ల నుంచి అక్కడ నుంచి లైన్లో మొదలుకొని మళ్ళీ మనకు ఆ లాస్ట్ వరకు అక్కడ నుంచి చూసుకొని మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ ఈ కడీల వరకు సరే. మనకు పక్క పోయి మనకు మామిడి తోట కూడా ఉంది సార్. వేరే హైదరాబాద్ సార్ వాళ్ళది ఉంది ఎక్సలెంట్ గా. మనకు ఒకసారి సైట్ లోపలికి కూడా చూద్దాం సార్. మధ్యలో వరకు వెళ్ళి కనిపిస్తుంది సార్ మీకు ప్యూర్ రెడ్ సైట్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం సైట్. బ్రహ్మాండంగా ఉంది సార్. మాత్రం మీకు ఈ సైట్లో డిస్టర్బెన్స్ ఐటమ్ బావి బొందలు కానీ బొందలు కానీ సమానం ఇలాంటివి లేవు సార్. మనకు ఎంత క్లీన్ అయిందంటే అంత క్లీన్ ఉంది సైట్ మనకు. ఇది మొత్తం 10 ఎకరాల టమాటా చేను వేసేది సార్. మనకు ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలి, పెద్ద ల్యాండ్ ఉండే తక్కువ బడ్జెట్ లో రావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం నెంబర్ 1 బిట్ సార్. మనకు ఇక్కడ మధ్యలో దాకా వచ్చి మొత్తం సైట్ అనేది మీకు మొత్తం వ్యూ కనబడుతుంది సార్. మనకు 4 మీకు సైడ్ కూడా మొత్తం చూపిస్తున్నా సార్. ఎందుకంటే ఇది మనకు ఇక్కడ మొత్తం ఓవరాల్ 20 ఎకరం సార్. మనకు సో అది పక్కపడి మనకు మామిడి హైదరాబాద్ సార్ వాళ్ళది మనకు ఇక్కడ రీసెంట్ గా కట్టుకున్నారు వాళ్ళు. సో గెస్ట్ హౌస్ పర్పస్ దానికి మనకి ఈ తోట సార్. అది కూడా 4-way లైన్ నుంచి మనకు జస్ట్ డిస్టెన్స్ లో మనకి సైట్ అనేది ఉంది సార్. మనకు ఇంకొంచెం దూరం కూడా వెళ్దాం సార్. పెద్ద సైట్ కాబట్టి ప్రతిదీ చూపిస్తున్నాం. లోపలికి కూడా వచ్చినాం సార్. మనకు కంప్లీట్ గా వ్యూ అనేది మీకు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా చూడండి. మనకు ఈ సైట్ లో మనకు మొత్తం బోర్లు ఉన్నాయి సార్. ఫుల్ వాటర్ ఎక్స్ప్లెయిన్ అంటే ట్రాన్స్ఫారం సార్. ఎక్కడ కూడా కరెంట్ పోల్స్ అనేది ట్రాన్స్ఫారం పోల్స్ అవి మనం వేయించిన పోల్స్ అయితే మనకు అవి ఒక్క పోల్స్ కూడా కరెంట్ పోల్స్ కూడా డిస్టర్బెన్స్ గా టోటల్ గా మనకు 3 బోర్లతోటి ఈ సైట్ అనేది అవైలబుల్ ఉంది సార్. 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి మనకు. టోటల్ 21 ఎకరం. అది కూడా మనకు జేబీరాం నుంచి కేవలం 96 డిస్టెన్స్ లో ఈ సైట్ అనేది అవైలబుల్. మనకు షామీర్పేట నుంచి మనకు 76 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకి ఈ సైట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి ఈ సైట్ 6 కిలోమీటర్లు సార్. ఇక్కడ నుంచి రామాయపేట్ ఏదైతే ఉందో మనకు జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో. గజ్వేల్ నుంచి ఎవరైతే వస్తారో విజిట్ కోసం వాళ్ళ కోసం గజ్వేల్ నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి సైట్ అనేది అవైలబుల్ ఉంది సార్. అది కూడా లైన్ నుంచి జస్ట్ 100 డిస్టెన్స్ లో మనకి ఈ సైట్ అవైలబుల్ ఉంది సార్. మనకు టోటల్ 21 సార్. 3 బోర్లు మీకు 2 ట్రాన్స్ఫార్మర్లు తోటి 10 ఎకరాలలో మనకు ఈ టమాటా చేనుకి ఏదైతే దీనికి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది సార్. ప్రతి ఒక్క చెట్టుకు మనకు డ్రిప్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంది 10 ఎకరాలలో మనకు. సో మనకు కనిపించే సైట్ మొత్తం టోటల్ గా 1 ఎకరా సార్. చాలా మంది అంటుంటారు సార్ మనకి 1 ఎకరా పేపర్ పరంగా ఎట్లా అంటే ప్రతి ఒక్క పేపర్ మనకి ఉంది సార్. ఇది లీగల్ ఒపీనియన్ తోటి మనకు 1954 నుంచి కాస్ట్రపానీలు చెస్సాలు కావచ్చు, ఆర్ఓఆర్ కాపీలు కావచ్చు, అండ్ 1989 కాపీలు కావచ్చు, ఐటీసీ కావచ్చు, లేటెస్ట్ ఈసీ కావచ్చు, దర్శి కావచ్చు, ప్రతి ఒక్క పేపర్ ఉంది సార్. మోస్ట్ టైటిల్ ఇది మొత్తం బిట్ మాత్రం మనకి ఎక్సలెంట్ ఉంది సార్. మనకు 21 ఎకరా. ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది సార్. కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది సార్. కేవలం 65 లక్షల రూపాయలు మాత్రం పర్ ఎకరేసి ఉంటుంది. ఓనర్ సార్ మనకు
టైటిల్ పరంగా మొత్తం క్లియర్ సార్. మనకు ఎకరా వచ్చేసి 65 లక్షల రూపాయలు మాత్రమే సార్. ఎక్సలెంట్ బిట్ మనకు టోల్ గా మనకి ఇచ్చారు సార్. ఇలాంటి సైట్ తీసుకోవచ్చు సార్. మనకు ఖచ్చితంగా చెప్తున్నా మాత్రం 100 హ్యాపీగా ఉన్న సైట్ విషయంలో బిట్ నెంబర్ 1 నేమ్ సార్. ఎందుకంటే నేను చూసిన అలా సిద్దిపేట మొదలు గ్రామం వరకు ఇలాంటి బిట్ అనేది నాకు ఎక్కడ కనవలేదు. అసలు సిద్దిపేట నుంచి ఎంపేట పోయే వరకు ఇంతవరకు ఇలాంటి బిట్ ఎక్కడ కనవలే. అంత మంచిగా బ్యూటిఫుల్ గా. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇష్టం ఒక 10 ఎకరాలు కావాలనుకున్నా ఇవిడ ఓనర్ను ఒకసారి అడుగుతా సార్. నేను బడ్జెట్ ఎక్కువ అనుకుంటే 1 ఎకరాలు కూడా ఒకసారి ఓనర్ తోటి మాట్లాడచ్చు. అట్లా ఛాన్స్ ఉంటే మనకు 100% నేను 10 ఎకరాలు కూడా మీకు ఇప్పిస్తాను సార్. ఎకరా వచ్చేసి 65 లక్షల స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సార్. మనకు ఒకసారి మళ్ళీ సార్ మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై జవాన్ సార్.